వేసి ఎండబెట్టిన తర్వాత మన సున్నపు తేట ఉంటుంది కదా, ఆ సున్నపు తేట కూడా దాంట్లో వేసి ఎండబెట్టేసేయాలి. ఇది శుద్ధి విధానం. ఎండబెట్టినప్పుడు మొత్తం కడిగి ఎండబెట్టాలి. అలా ఎండిపోయిన తర్వాత ఆ శిలాజిత్తుని తీసుకొని మెత్తగా నూరుకొని మన కలమంద గుజ్జు తీసుకొని బాగా నూరి బిల్ల కట్టుకోవాలి. కలమంద గుజ్జుతో నూరి బిల్ల కట్టుకున్న తర్వాత ఆ బిల్ల కనీసం అంటే ఒక 1/2 ఇంచు మందం ఉండొచ్చు బిల్ల. తర్వాత మెంతులు తీసుకోవాలి. ఈ బిల్ల బాగా ఎండిపోయినాక మెంతులు తీసుకొని ఒకరోజు నీళ్ళుగా నానబెట్టి దాన్ని మిక్సీలో కానీ రుబ్బుకొని ఈ బిల్ల మన రౌండ్ బిల్ల ఉంటుంది కదా, ఆ బిల్ల పైన కవర్ మీద ఈ మెంతులు 1 ఇంచు మందంతో కింద పెట్టాలి. ఫస్ట్ కింద పెట్టి ఈ బిల్లని దాని మీద అతికియాలి. పైన మళ్ళీ అదే మందంతో ఇంకో బిల్ల అంటే ఇది ఈ మెంతులు వేసి రొట్టె మారి దిబ్బ రొట్టె మారి ఈ 2 సైడ్లకు జాయిన్ చేసేయాలి. చేసి ఎండబెట్టాలి. 2-3 రోజులు 4 రోజులకు ఎండిపోయి మళ్ళీ అది ఇంతలా ఉన్నది మళ్ళీ తగ్గిపోతుంది. రొట్టె మారి అతుకొని ఉంటుంది అంతే. లాస్ట్కు ఇది ఎండిపోయిన తర్వాత దానికి ఏం చేస్తాం మేము, మళ్ళీ వట్టి గుడ్డలు చుడతాం. చుట్టూ వట్టి గుడ్డలు 5-6 చుట్టేసేసి దారం చుట్టేసేసి దానిపైన ఎర్రమట్టి సీళ్ళు 5-6 ఇస్తాం. ఎందుకంటే ఈ శిలాజిత్తు బిల్ల మనం డైరెక్ట్ ప్రమిదలు పెట్టి పుటం పెడితే 60, 70, 80 పిడకలు పుటం అవుతుంది. ఒక్కోసారి 4 వస్తుంది. ఈ బట్టలు చుట్టి ఎర్రమట్టి సీల్ ఇచ్చేసేసి ఒక 30 పిడకలు పుటం వేయండి. డైరెక్ట్ బిల్లకు కింద మీద వేసి పుటం పెట్టండి. మంచి శ్వేతవర్ణంలో మంచి భస్వం, కర్పూర శిలాజిత్తు భస్వం వస్తుంది. నేను రెగ్యులర్గా చేసేది ఇదే కర్పూర శిలాజిత్తు భస్వం. ట్రిప్గా 5 కేజీలు చేస్తాను నేను శిలాజిత్తు భస్వం. కర్పూర శిలాజిత్తు భస్వం అంటే ఇంకా వేడికి, ఒంట్లో వేడి తగ్గడానికి, కొందరు స్త్రీ రావాలి. ఈ శిలాజిత్తు 10 గ్రాములు, 100 గ్రాములు మన దువ్వెనాకు 2 బాల్ నూరుకొని మాత్రం బఠానీ గింజంత తెలుసండి అందరికి. 100 గ్రాములు దువ్వెనాకులో కూడా మనం కుంకుమ వర్ణం పువ్వు వస్తుంది. తెల్లగా ఆకులు తెల్లగా ఉంటాయి. ఆ ఆకు 100 గ్రాములు తీసుకొని బాగా మైనంలాగా దంచుకొని దాంట్లో 10 గ్రాములు ఈ శిలాజిత్తు భస్వం వేసుకొని నూరుకొని బఠానీ గింజంత మాత్రలు. ఇంకా మీరు అది చాలా అమృతంతో సమానం. తెల్ల బట్టకి ఇచ్చుకోండి, ముట్టు నొప్పికి ఇచ్చుకోండి, ఎర్ర బట్టకి ఇచ్చుకోండి, మొలలకి ఇచ్చుకోండి, ఒంట్లో వేడైతే ఇచ్చుకోండి. అనేక వ్యాధుల మీద ఈ మాత్ర ఒకటి పనిచేస్తుంది. ఈ బేసిక్గా 3 శిలాజిత్తు దొరకకపోతే మార్కెట్లో శిలాజిత్తు తీసుకొని ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన చేసుకోలేరు. ఎంత ఒక బాగా చేయాలి. అది వాస్తవం. నేను చెప్పిన ఈ శిలాజిత్తు భస్వము ఒక ఎంత మన బఠానీ గింజంత చేతులు వేసుకుని తేనెలో కలుపుకొని తాగండి. ఎంత హై మోషన్స్ అన్నా ఉండేవాళ్ళు. ఒకటే పూట బంద్ లాగేసినట్టే. మళ్ళా నువ్వు ఆ రోజు చికెన్ తిని మందు కొట్టి ఏమైనా కొట్టు, వాసన చెప్తున్నా మళ్ళీ రానే రావు. వితిన్ ½ అన్ అవర్ తర్వాత మీరు చికెన్ బిర్యానీ తినండి, మళ్ళీ మోషన్స్ రావు. ఇప్పుడు చెప్పిన శిలాజిత్తు భస్వం మనం చెప్పిన విధంగా చేసుకుని తింటే మళ్ళీ మోషన్స్ అనేది రాదు. ఎండాకాలము వేడి వలన మోషన్స్ వస్తుంటాయి. సార్ ఒక పూట తిన్నామంటే అయిపోయి బాడీ కూల్, మళ్ళీ మోషన్స్ ఉండవు. సార్ శ్రీనివాస పేరు తిరుపతి నంబర్ 807 449 108 9. ఇప్పుడు మనకి